చాలు. ఇది చాలు భయ్యా. నిజంగా నాకు కడుపు నిండిపోయింది. హాయ్ గాయ్స్! 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ అయింది భయ్యా. నిజం చెప్తున్నా. ట్రైలర్‌కి ముందు సినిమా పైన నాకు డౌట్‌గానే ఉంది. సినిమా పక్కా ఫ్లాప్ రా భయ్ అని అనుకున్నాను నేను. సాంగ్స్ గూడా ఫస్ట్ రోజు అండ్ సెకండ్ రోజు వచ్చిన వ్యూసే లాంగ్ టైమ్‌లో వ్యూసే రావట్లేదు. సో, వచ్చినాయి 30, 40 మిలియన్ వ్యూస్ దాటినాయి. కానీ ఫస్ట్ డే, సెకండ్ డే వచ్చిన వ్యూస్ మాత్రమే. తర్వాత రావట్లేదు. అయినా సాంగ్స్‌కి ట్రోల్స్ కూడా వచ్చినాయి. అండ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాకు 'హైరానా' సాంగ్ మాత్రమే నచ్చింది. మిగతా సాంగ్స్ కూడా యావరేజ్ అనిపించింది. ఇది కాకుండా కొన్ని పోస్టర్ మీద కూడా ట్రోల్స్ చేయడం జరిగింది. అండ్ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం అండ్ అప్డేట్లు ఇవ్వకపోవడం ఇలా డిలే అవుతూ ఉన్నాయి. అయితే సినిమా పైన నాకు డౌట్‌గానే ఉంది. 2 జనవరి ఈవినింగ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూశాక నా సామిరంగా ఇదిరా బై శంకర్ గారి మార్కు. ఇదిరా బై సినిమా అంటే. ఆఫ్టర్ లాంగ్ టైం భరత్ అనే నేను తర్వాత మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే రాలేదు. అంటే సొసైటీకి ఉపయోగపడే సినిమాలు నేను చెప్పేది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కావచ్చు. సో, ఆఫ్టర్ లాంగ్ టైము ట్రైలర్ అయితే అద్భుతం కాదు భయ్యా. అద్భుతం, అద్భుతః, అద్భుతః స్యా. సరిగ్గా డైలాగ్ చెప్పానో లేదో సారీ. తప్పుగా చెప్పుంటే. కానీ నిజం చెప్తున్నా అన్‌ప్రెడిక్టబుల్ అంతే. సో, సినిమా అయితే 10థ్ జనవరి సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ అవుతుంది 2025లో ఈ ఇయర్‌లోనే. సో, ఇదే మంతు ఇంకెన్నో రోజులు లేదు. ఇంకో 1 వీక్‌లో సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో, సినిమా పైన నాకు ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోయింది ట్రైలర్ రిలీజ్ అయ్యాక. సినిమా మీద ఉన్న నెగెటివ్ మొత్తం పోయి ఇప్పుడు పాజిటివ్ అయితే పెరిగిపోయింది. సో, సినిమా పక్కా హిట్టు, 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 సూపర్ హిట్టు, డూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు అంతే. సో, సినిమా మినిమమ్ ఎంత కలెక్ట్ చేయొచ్చు భయ్యా అని మీకు డౌట్ రావచ్చు. సినిమా హిట్ అవుతుందని ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కదా! సో, సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అది కూడా చెప్పండి భయ్యా అని మీరు అనొచ్చు. చెప్తాను భయ్యా. సినిమా మినిమమ్ 400-500 కోట్లయితే కలెక్ట్ చేస్తుంది. పాజిటివ్ టాక్ వస్తేనే. పాజిటివ్ టాక్ గనుక వస్తే మాత్రం 500 కోట్ల బొమ్మ. అదే హిందీలో గనుక బాగా క్లిక్ అయిందనుకోండి, అప్పుడు 700 దాటుతుంది, 800 దాటుతుంది, 1000 కోట్లు కూడా కలెక్ట్ చేస్తది. అది టాక్ బట్టి ఉంటది. సో, అన్ని లాంగ్వేజ్‌లో సినిమా ఆడితేనే ఈ రేంజ్‌లో కలెక్షన్ చేస్తది. మెయిన్‌గా చెప్పాలంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇక దాంట్లో డౌటే లేదు. కలెక్షన్ గురించి పక్కన పడేయండి. సినిమా కంటెంట్ వైస్ అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే మనకు గేమ్ చేంజర్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో చాలా 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 ఉంది. ట్రైలర్‌లో అన్నీ చూపించారు. అవన్నీ ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ 2 రోల్‌కి సంబంధించినది మనకు ట్రైలర్‌లో చూపించారు. సో, చాలా చాలా బాగుంది. ఎస్. జె. సూర్య కానీ, సముద్ర ఖని గానీ, సునీల్ వీళ్ళందరూ ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సో, రామ్ చరణ్‌కి సినిమా పక్కా బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ అవుతుంది. సో, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమాపై మీ ఒపీనియన్ అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. సో, ఇది మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ జై ఆర్‌సీ అని కామెంట్ చేయాలి. సో, ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్